నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసుల అదుపులో మరో ఇద్దరు. మాజీ డీసీపీ రాధాకిషన్ రావు, సీఐ గట్టు మల్లును విచారిస్తున్న పోలీసులు. భుజంగరావు తిరుపతన్నకు 5 రోజుల పోలీస్ కస్టడీ. ప్రణీత్ కస్టడీకి అనుమతి ఇవ్వాలని నాంపల్లి కోర్టు. తుక్కుగూడ వేదికగా ఏప్రిల్ 6న కాంగ్రెస్ భారీ బహిరంగ సభ. జాతీయ స్థాయిలో 5 గ్యారంటీలు ప్రకటించనున్న రాహుల్ గాంధీ. న్యాయ వ్యవస్థ సమగ్రతను దెబ్బతీసే ప్రయత్నాలపై లాయర్ల ఆందోళన. పరోక్ష దాడులకు వ్యతిరేకంగా పోరాడాలని సీజీఐకి 600 మంది లేఖ. సీజీఐకి లాయర్లు లేఖ రాసిన నేపథ్యంలో కాంగ్రెస్ పై ప్రధాని మండిపాటు. బుజ్జగింపులు, వేధింపులు హస్తం సంస్కృతి అని ఎక్స్లో పోస్ట్. లోక్సభ ఎన్నికలకు 2వ విడత నోటిఫికేషన్. 88 ఎంపీ స్థానాలకు నేటి నుంచి నామినేషన్లు. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కు లభించని ఊరట. ఏప్రిల్ 1 వరకు కస్టడీ పొడిగించిన రౌస్ ఎవెన్యూ కోర్టు. రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్న ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రోజుకో కొత్త అంశం వెలుగులోకి వస్తుంది. ఎస్ఐబీ కార్యాలయంతో పాటు ఇతర ప్రైవేట్ ప్రదేశాల్లోనూ ఫోన్ ట్యాపింగ్ చేశారని ప్రధాన ఆరోపణలు వినిపిస్తుండగా పోలీసులు ఆ కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావు, సీఐ గట్టు మల్లును పోలీసులు విచారిస్తున్నారు. ట్యాపింగ్ వ్యవహారంలో మూలాలు ఉమ్మడి నల్గొండ జిల్లాలోనూ ఉన్నట్లు అధికారులు గుర్తించారు. నల్గొండ జిల్లా దేవరకొండ డివిజన్లో పనిచేస్తున్న ఓ సీఐని పిలిపించి హైదరాబాద్లో పోలీసులు విచారించారు. పోలీసు శాఖతో పాటు రాజకీయ పరంగా కలకలం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో దర్యాప్తు వేగవంతం చేశారు. ఇప్పటి వరకు 3 పోలీసులను అరెస్టు చేయగా వీరితో పాటు ట్యాపింగ్ వ్యవహారంలో ఎవరెవరు పాల్గొన్నారు అనే అంశాలపై దృష్టి సారించారు. ఐన్యూస్ యజమాని శ్రవణ్ రావు ఇంట్లో సోదాల సమయంలో దొరికిన ఓ పెన్ డ్రైవ్లో పోలీసులకు కీలక ఫైల్స్ లభ్యమైనట్లు సమాచారం. ఓ మాజీ మంత్రి తరచూ ఆయన ఇంటికి వచ్చి వెళుతుండేవారని స్థానికులు పోలీసులకు వివరించారు. అరెస్టైన ఏఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న కస్టడీ విచారణ తర్వాత కేసులో మరిన్ని విషయాలు వెలుగులోకొచ్చే అవకాశం ఉంది. ఎవరెవరి ఆదేశాల మేరకు ట్యాపింగ్ చేశారు, ఆ సమాచారాన్ని ఎవరెవరికి చేరవేశారు అనే అంశాలపై ప్రశ్నించనున్నారు. అరెస్టైన అధికారుల ఆస్తులు, ఆదాయాలపై దృష్టి సారించింది. ముఖ్యంగా ప్రణీత్ రావుకు మూసాపేటలోని నివాసంతో పాటు నగరంలో మరో చోట కోట్ల విలువైన విలాసవంతమైన గృహం ఉన్నట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇదే కేసులో మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావు, సీఐ గట్టు మల్లును పోలీసులు విచారిస్తున్నారు. ట్యాపింగ్ కోసం వినియోగించిన సామగ్రిని విదేశాల నుంచి కొనుగోలు చేశారని తేలడంతో ఇందుకు సహకరించిన వారిపైన పోలీసులు దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఆ పరికరాలని ఎక్కడ పెట్టారు, ఇతర ప్రైవేటు ప్రదేశాలలో ఏర్పాటు చేసి ట్యాపింగ్ చేశారా అనే కోణంలో దర్యాప్తు సాగుతోంది. ట్యాపింగ్ చేయాలని ఆదేశించిన రాజకీయ పెద్దలకు సైతం నోటీసులిచ్చి విచారించేందుకు న్యాయ సలహా కోరుతున్నట్లు సమాచారం. ఫోన్ ట్యాపింగ్ కేసులో A1గా ఉన్న ప్రణీత్ రావు బృందంలో కీలకంగా ఉండి ప్రస్తుతం వరంగల్ జిల్లాలో పనిచేస్తున్న 2 అధికారులు గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల వేళ నల్గొండ జిల్లాలోని పలువురు ప్రజాప్రతినిధులు, రియల్టర్లు, వ్యాపారుల ఫోన్ కాల్స్ ట్యాపింగ్ చేసినట్లు విశ్వసనీయ సమాచారం. నల్గొండ, మహబూబ్నగర్ జిల్లాలను ఒక యూనిట్గా చేసి ఈ 2 జిల్లాల వార్ రూమ్ను నల్గొండలోని ఓ భవనంలో ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. గతంలో నల్గొండ జిల్లాలో పనిచేసి ప్రస్తుతం ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారే ఇన్ఛార్జిగా వ్యవహరించినట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది. ప్రస్తుతం కీలక పదవిలో ఉన్న ప్రజాప్రతినిధితో పాటు సదరు ప్రజాప్రతినిధికి అండగా ఉన్న ఉమ్మడి జిల్లాలోని పలువురు నేతల ఫోన్ కాల్స్ లక్ష్యంగా ఈ వార్ రూమ్ ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఇజ్రాయెల్కు చెందిన అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించి అమెరికాకు చెందిన 4 సాఫ్ట్వేర్ టెక్కీలు నల్గొండ వార్ రూంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని నడిపినట్లు తెలిసింది. ఎవరెవరి ఫోన్లను ట్యాపింగ్ చేశారు, బెదిరించిన రియల్టర్లు, వ్యాపారులు ఎవరు, వారి నుంచి ఎంత మొత్తంలో డబ్బులు వసూళ్లు చేశారనే దానిపై సమగ్ర దర్యాప్తు జరపడానికి అధికారులు సిద్ధమవుతున్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లోనూ పలువురు నేతలు, వ్యాపారుల ఫోన్ కాల్స్ను ట్యాప్ చేసి బెదిరింపులకు పాల్పడినట్లు దర్యాప్తులో బయటపడగా బాధితులు ఎవరైనా ఫిర్యాదు చేయడానికొస్తే వాటి ఆధారంగా కేసులు నమోదు చేయాలని పోలీసులు భావిస్తున్నారు.
నల్గొండ, దేవరకొండకు చెందిన ఇద్దరు వ్యాపారులు హైదరాబాద్లో స్థిరాస్తి వ్యాపారం చేసి బాగా ఆర్జించారు. వారి ఫోన్లను ట్యాప్ చేసి లక్షల్లో వసూలు చేసినట్లు సమాచారం. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల కస్టడీపై నాంపల్లి కోర్టు తీర్పునిచ్చింది. కేసులో నిందితులుగా ఉన్న భుజంగరావు, తిరుపతన్నకు నాంపల్లి కోర్టు 5 రోజుల కస్టడీకి అనుమతించింది. ప్రణీత్ రావును 5 రోజుల పోలీస్ కస్టడీ కోరగా పిటిషన్ను కోర్టు కొట్టివేసింది. కేసులో నిందితుడు ప్రణీత్ రావు ప్రస్తుతం చెంచల్గూడ జైల్లో ఉన్నాడు. ఈ కేసులో ఇప్పటికే ప్రణీత్ రావును ఓసారి కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించిన పోలీసులు కీలక వివరాలను రాబట్టారు. నిందితులందరినీ ఒకేసారి ప్రశ్నిస్తే మరిన్ని వివరాలు తెలిసే అవకాశముందని పోలీసులు భావించిన ప్రణీత్ రావు కస్టడీ పిటిషన్ను మాత్రం కోర్టు కొట్టివేసింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేసీఆర్ కుటుంబం కూడా దేశం విడిచి పారిపోయే పరిస్థితి ఉందని పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు నిరంజన్ ఆరోపించారు. ఆ కుటుంబ సభ్యుల పాస్పోర్ట్లను స్తంభింపచేయాలని డీజీపీతో పాటు కేంద్ర హోంశాఖను కోరుతున్నట్లు తెలిపారు. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అక్రమంగా దండుకున్న విషయంలో మాజీ మంత్రి హరీష్ రావును కూడా పోలీస్ స్టేషన్కు పిలిపించి విచారణ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ ఘటనపై డీజీపీ కార్యాలయంలో పీసీసీ అధికార ప్రతినిధి బండి సుధాకర్ గౌడ్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు తుమ్మేటి సమ్మిరెడ్డి డీజీపీకి ఫిర్యాదు చేశారు. 2021లో జరిగిన హుజూరాబాద్ ఉప ఎన్నికల సమయం నుంచి ఈ ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందని డీజీపీ దృష్టికి తీసుకెళ్లినట్లు వారు తెలిపారు. హరీష్ రావు అధికారులను గుప్పెట్లో పెట్టుకుని ఈ అరాచకాలు చేశారని, ఒకే సామాజిక వర్గానికి చెందిన అధికారులతో ఈ ట్యాపింగ్ చేయించారని వారు ఆరోపించారు. ఇంత జరుగుతున్నా కూడా కేసీఆర్ గారు 24 గంటలు ఫామ్ హౌస్ లో ఉంటున్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఇక్కడ ఎక్కువ కాలం గడిపినట్టే ఫామ్ హౌస్ లో అక్కడ వార్ రూమ్ ఏర్పాటు చేసుకోనికి ఇప్పటికీ ఫోన్ ట్యాపింగ్ జరుగుతున్నది. కాబట్టి డీజీపీ గారికి మేము తక్షణమే ఫామ్ హౌస్ ను ముట్టడించి తనిఖీ చేసి సీజ్ చేసి ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు పెట్టి కోట్లాది రూపాయలు సంపాదించిన పోలీస్ అధికారుల పైన తక్షణమే ఏసీబీ, ఈడీ దాడులు చేసి కోట్లాది రూపాయలు బ్లాక్ మెయిల్ చేసి సినిమా యాక్టర్ల దగ్గర తీసుకున్నటువంటి సొమ్మునంతా మరి రికవర్ చేసి కేసులు బుక్ చేయాలని డీజీపీ గారికి కోరడం జరిగింది. గత భారాస ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ ద్వారా రాజ్యాంగం కల్పించిన హక్కును హరించి వేసిందని భాజపా రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ ధ్వజమెత్తారు. రాజకీయంగా లబ్ది పొందేందుకు గత ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడితే అదే అదునుగా కొంతమంది పోలీస్ అధికారులు వ్యాపారులను బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూలు చేశారని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ పై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో సీబీఐ విచారణకు కోరడం ద్వారా సీఎం రేవంత్ రెడ్డి తన వ్యాఖ్యలు తాటాకు చప్పుడు కాదని నిరూపించాలని లక్ష్మణ్ సూచించారు. కేసీఆర్ కుటుంబం తెలంగాణ సంపదను దోచుకుందని, అందుకు ఆ కుటుంబాన్ని శిక్షించాలని ప్రజలు కోరుతున్నారని లక్ష్మణ్ తెలిపారు. ప్రతిపక్షాలు ఎన్నికల సందర్భంలో వారి కదలికల్ని, సంభాషణల్ని ఈ రకంగా ట్యాపింగ్ చేయడం అనేది ఆ రకంగా రాజకీయంగా లబ్ధి పొందేదానికి, దానికి తోడు మరి కొంతమంది పోలీసు అధికారులు ఏ రకంగా అక్రమార్జనకు పాల్పడ్డారో ఇవాళ అన్ని కూడా కథలుగా ఇవాళ బయటికి వస్తా ఉన్నాయి. అంటే ఆ రోజు మీరు గుడ్డిగాడిద పండ్లు దోముతున్నారా? మీ ప్రమేయం లేకుండా పోలీసులు ఇంత వ్యవహారానికి దోహదపడితే ప్రతిపక్షాలే కాదు వ్యాపారులను కూడా ఏ రకంగా బ్లాక్మెయిల్ చేసి సొమ్ము చేసుకున్నారో ఇవన్నీ కూడా ఉదంతాలు వస్తున్నాయి. కాబట్టి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని ఆషామాషిగా కాకుండా ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యలు తాటాకు చప్పులు కాదని నిరూపించుకోవాలంటే మరి ఈయన లీక్ వీరుడు కాదు, గ్రీక్ వీరుడు అని చెప్పి నిరూపించుకోవాలన్నా ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీకి వెంటనే వారు ఆదేశించి పూర్తి స్థాయి దర్యాప్తు చేసి దానికి పాత్రధారులు మాత్రమే కాదు సూత్రధారులు కూడా వెలికి తీయాల్సిన బాధ్యత ఉంది. మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. 1439 మంది ప్రజా ప్రతినిధులకు గాను 1437 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 2 ఓటింగ్కు దూరంగా ఉన్నారు. ఫలితంగా 99.86% పోలింగ్ నమోదైంది. కొడంగల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కొల్లాపూర్లో మంత్రి జూపల్లి, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వారికి కేటాయించిన పోలింగ్ కేంద్రాల్లో ఓటేశారు. ఏప్రిల్ 2న ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఫలితాలు వెలువడనున్నాయి. మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో భారీగా పోలింగ్ నమోదైంది. 1439 మంది ఓటర్లుండగా 1437 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 99.86% పోలింగ్ నమోదైంది. కల్వకుర్తి ఎమ్మెల్యేగా కసిరెడ్డి నారాయణరెడ్డి గెలుపుతో ఎమ్మెల్సీగా రాజీనామా చేయడం వల్ల ఉప ఎన్నిక నిర్వహించారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరిగింది. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా 10 పోలింగ్ కేంద్రాల పరిధిలో 1437 మంది ప్రజాప్రతినిధులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇద్దరు ఎంపీలు, 14 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వారికి కేటాయించిన పోలింగ్ కేంద్రాల్లో ఓటేశారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్ ఎంపీడీఓ కార్యాలయంలో, మంత్రి జూపల్లి కృష్ణారావు కొల్లాపూర్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో గెలుపును కాంగ్రెస్, భారాస ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. కాంగ్రెస్ నుంచి మన్నె జీవన్ రెడ్డి, భారాస నుంచి నవీన్ కుమార్ రెడ్డి, స్వతంత్ర అభ్యర్థి సుదర్శన్ గౌడ్ భవితవ్యాన్ని ప్రజాప్రతినిధులు బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తం చేశారు. ఆయా రాజకీయ పక్షాలు తమకు అనుకూలమైన ప్రజాప్రతినిధులను కర్ణాటక, మహారాష్ట్ర శిబిరాలకు తరలించారు. బస్సుల్లో నేరుగా వారిని పోలింగ్ కేంద్రాలకు తరలించడం ద్వారా తమ పార్టీకే ఓటు పడేలా జాగ్రత్తలు తీసుకున్నారు. వచ్చే నెల 6న తుక్కుగూడలో కాంగ్రెస్ సభలో రాహుల్ గాంధీ 5 గ్యారంటీలను ప్రకటిస్తారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కొడంగల్లో కాంగ్రెస్ కార్యకర్తలతో సమావేశమైన రేవంత్ లోక్సభ ఎన్నికల్లో మహబూబ్ నగర్ అభ్యర్థి వంశీచంద్ రెడ్డిని 50,000 మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. కొడంగల్కు త్వరలో పరిశ్రమలు తీసుకొస్తానని తెలిపిన సీఎం అక్కడ సిమెంట్ ఫ్యాక్టరీ రానుందని ప్రకటించారు. ఇంజనీరింగ్ కాలేజ్ కావచ్చు, వెటర్నరీ కాలేజ్ కావచ్చు, ఆడపిల్లలకు డిగ్రీ కాలేజ్ కావచ్చు, గౌతబాద్ బొమ్మరాజ్పేట్లకు జూనియర్ కాలేజీలు కావచ్చు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలు ఈ మధ్యనే చర్చలకు కొలిక్కి వచ్చినాయి. తొందరలోనే మన కస్తూర్పల్లి ప్రాంతంలో మనకు సిమెంట్ ఫ్యాక్టరీ కూడా రాబోతుంది అని చెప్పి భూములు మనమేమో ఊటే తీసుకునేది లేదు. రూపాయి ఎక్కువ తక్కువ వాళ్ళు అడిగినంత ఇచ్చే మనం భూములు సేకరణ చేయాలి. ఈవెన్ అసైన్మెంట్ భూములు ఉన్న పట్టా భూములకు ఎంత నష్టపరిహారం ఇస్తామో అసైన్మెంట్ భూములకు కూడా అంతే నష్టపరిహారం ఇచ్చి ఆ భూములు తీసుకోవాలని మనం అనుకున్నాం. ఆరు తారీఖు నాడు సాయంత్రం 5 గంటలకు తుక్కుగూడల అప్పుడు సోనియా గాంధీ గారు వచ్చి ఎట్లయితే మన 6 గ్యారెంటీలు ప్రకటించిపోయారో మళ్ళా జాతీయ స్థాయిలో 5 గ్యారెంటీలు ప్రకటించడానికి రాహుల్ గాంధీ గారు 6 తారీఖు నాడు సాయంత్రం తుక్కుగూడ దగ్గరకు వస్తున్న రాజీవ్ గాంధీ ప్రాంగణంలో ఆ సభకు కొడంగల్ నుంచి 25,000 మంది ఇక్కడ నుంచి అందరు తరలి రావాలి. మండలానికి 5,000 మంది ఎక్కడ వల్ల మొత్తం అంతా మీరు తయారీ చేసుకొని మంచిగా సర్ది కట్టుకొని ఎవరి కాలుగా బయలుదేరి సాయంత్రం 5 వరకు ఆడికి వచ్చేటట్టు చూసుకోవాలి. రాష్ట్రంలో వచ్చిన కరువు ముమ్మాటికి కాంగ్రెస్ తెచ్చిందేనని బారాసా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పునరుద్ఘాటించారు. సాగునీరు లేక ఎండిపోతున్న పంటలను పరిశీలించే తీరిక కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డికి లేదని కేటీఆర్ విమర్శించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం సారంపల్లి సహా పలు ప్రాంతాల్లో ఎండిన పొలాలను పరిశీలించారు. పొలాలు ఎందుకు ఎండిపోతున్నాయో రైతులను అడిగి తెలుసుకున్నారు. 4 నెలల నుంచి సీఎం సహా మంత్రులు పదే ఢిల్లీకి వెళ్లడం తప్ప ప్రజలకు చేసిందేమీ లేదని కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ సర్కార్ వైఖరితో ఇప్పటికే దాదాపు 200 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని చెప్పారు. కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ఇచ్చిన రుణమాఫీ హామీని వెంటనే అమలు చేసి రైతుల్లో భరోసా నింపాలని కేటీఆర్ సూచించారు. గత ప్రభుత్వం ఇచ్చిన తరహాలో రైతు బంధు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 9 నాడు అధికారంలోకి వస్తున్నాం. ఇప్పటిదాకా లోన్లు తీసుకొని వాళ్ళు కూడా తీసుకోండి, నేను వెంటనే 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తా అని చెప్పింది రేవంత్ రెడ్డి. 4 నెలలైనా కూడా రుణమాఫీ చేయకపోగా బ్యాంకుల ద్వారా ఇవాళ రైతులకు లీగల్ నోటీసులు ఇచ్చి కడతారా సస్తారా అని మెడ మీద కత్తి పెట్టినట్టు వ్యవహారం చూస్తా ఉన్నాం. కేసీఆర్ గారు యాసంగి పంట కోసం 7,000 కోట్లు రైతు బంధు కోసం పెట్టిపోతే సొమ్మును కూడా రైతులకు ఇవ్వకుండా కాంట్రాక్టర్లకు పేమెంట్లు చేయడానికి చిల్లర వ్యవహారానికి కూడా తెరదీసింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ కరువు తెచ్చిందంటూ మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ మండిపడింది. అధికారం కోల్పోయిన బారాసా పెద్దలు నైరాస్యంలో అవాక్కులు చవాక్కులు పేలుతున్నారని వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 9.5 ఏళ్లలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని ఆక్షేపించారు. కవిత మద్యం కుంభకోణంలో జైలులో ఉండగా ఎంపీ సంతోష్ రావు చీటింగ్ కేసు, కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు ఫోన్ ట్యాపింగ్ లో ఇరుక్కున్నారని ఆరోపించారు. కాళేశ్వరంలోని 10 టీఎంసీల నీటిని అప్పనంగా అప్పటి బారాసా సర్కార్ వైఫల్యంతో సముద్రంలోకి వదిలారని మండిపడ్డారు. కాంగ్రెస్ వచ్చినాక కరువు రాలే, కరువును తీసుకొచ్చింది బీఆర్ఎస్ పార్టీ అంటున్నాం. కాళేశ్వరం కుంగిపోయిన తర్వాత 10 టీఎంసీల నీరును అక్టోబర్ లో సముద్రాలకు వదిలింది. మీరు కాదని అడుగుతున్నా, మీ బామరుదులు కాదా అంటున్నా, మీ టీఆర్ఎస్ పార్టీ కాదా అంటున్నా. ఈరోజు 10 టీఎంసీల నీరు ఒకవేళ ఉండుంటే ఈ రోజు సముద్రాలకు వదిలిపోతే ఈ రోజు కరువు వచ్చినని అడుగుతున్నా. కరువు వచ్చిందంటే అది మీ బీఆర్ఎస్ నిర్వాహకం వల్లనే అంటున్నా.
లోక్సభ ఎన్నికల సమయంలో ప్రజల సమస్యలు ఎజెండాగా కాకుండా దృష్టి మరల్చే ప్రయత్నం చేస్తున్నారని, ప్రతిపక్ష నేతలను జైల్లో పెట్టి ఏకపక్షంగా ఎన్నికల్లో గెలవాలని మోదీ భావిస్తున్నారని బారాసా నేత మన్ని క్రిషాంక్ ఆరోపించారు. దేశంలో ఏ పార్టీ ఉండకుండా కుట్రకు పాల్పడ్డారని, కవితను, కేజ్రీవాల్ను అక్రమంగా అరెస్ట్ చేయడంతో పాటు కేరళ సీఎం విజయన్ కుమార్తా పై ఈడీ కేసు పెట్టారని పేర్కొన్నారు. భాజపాలో చేరి లొంగితే ఎలాంటి అరెస్టులు ఉండవని అన్నారు. లొంగకుండా పోరాటం చేస్తున్న వారిపై వేధింపులు, దాడులు, కేసులు పెడుతున్నారన్న క్రిషాంక్ ఈడీ ఆధ్వర్యంలో వెబ్ సిరీస్ నడుపుతున్నారని ఎద్దేవా చేశారు. నరేంద్ర మోదీ గారి ఆటలో ఎదుట ఆటగాళ్ళు ఎవరు ఉండొద్దు, ఒట్టి మోదీ గారే ఉండాలి. బౌలింగ్ బ్యాటింగ్ వాళ్ళదే, ఆడియన్స్ మొత్తం వాళ్ళ ఈడీ, ఐటీ, సిబిఐ. నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం తెలంగాణకు ఏం చేయలేదు అనే విషయం అసలు అజెండాకు రానివ్వకుండా కేవలం అజెండా ఇదే ఉండాలి. ఇది డజన్ రాష్ట్రాలు, ఇవాళ అన్ని రాష్ట్రాలలో ఒకటే అజెండా. ఏది? లోక్సభ ఎలక్షన్స్ నడుస్తుంటే ఈడీ, ఐటీ, సిబిఐ ఇదే. నరేంద్ర మోదీ గారి 10 సంవత్సరాల పాలన గురించి ఎక్కడా చర్చ లేదు. రిపోర్ట్ కార్డ్ అనేది ఉండాలి. మోదీ గారు ఏం చేసిరు 10 సంవత్సరాల్లో. ఇవాళ ఎన్నికలు నడిపిస్తున్నది ఈసీ కాదు, ఈడీ అని అర్థమవుతున్నది. మీరు గమనించండి, బండి సంజయ్ గారేమో కవిత గారి మీద 10,000 కోట్ల కుంభకోణం అని చెప్పి, ఎల్జీ లెఫ్టినెంట్ గవర్నర్ ఏమో 1000 కోట్ల కుంభకోణం అని చెప్పి, కనీసం ఒక్క ఫిగర్, ఒక నంబర్ కన్నా రండి మీరు. మొన్న ఈడీ వాళ్ళు ఏమని చేసిర్రు? 100 కోట్లు అని చెప్పారు. ఎక్కడున్నాయి చూపెట్టండి. ఇవన్నిటి ప్రతిపక్ష నాయకులు, దేశంలో ఉన్న ప్రతి ఒక్క ప్రతిపక్ష నాయకుని మీద ఇవాళ కేవలం ఆరోపణలే. వీళ్ళందరూ ఈడీలో చక్కర్లు కొట్టాలనంట, ఈడీ కార్యాలయాలకు పోవాలనంట, ప్రచారంలో ఉండొద్దంట. సార్వత్రిక ఎన్నికల రెండో విడత పోలింగ్కు నోటిఫికేషన్ విడుదలైంది. 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 88 నియోజకవర్గాలకు ఈ దశలో ఏప్రిల్ 26న పోలింగ్ జరగనుంది. కర్ణాటకలో డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సోదరుడు డీకే సురేష్, మాజీ ప్రధాని దేవేగౌడ మనవడు రేవన్న నామినేషన్లు దాఖలు చేశారు. కేరళలో నటుడు, ఎల్డీఎఫ్ అభ్యర్థి ముఖేష్, భాజపా అభ్యర్థి ఎంఎల్ అశ్విని నామపత్రాలు సమర్పించారు. సార్వత్రిక ఎన్నికల రెండో విడతలో భాగంగా ఏప్రిల్ 26న పోలింగ్ జరగనున్న 88 లోక్సభ నియోజకవర్గాల్లో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. రెండో విడతలో 12 రాష్ట్రాల్లో పోలింగ్ జరగనుంది. ఏప్రిల్ 4వ తేదీ వరకు నామినేషన్లు దాఖలు చేసేందుకు గడువు ఉంది. ఏప్రిల్ 5న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఒక్క జమ్మూ కాశ్మీర్లో మాత్రం ఏప్రిల్ 6న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఔటర్ మణిపూర్ లోక్సభ నియోజకవర్గంలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో తొలి విడతలో పోలింగ్ జరగనుంది. మిగిలిన 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో రెండో విడతలో పోలింగ్ నిర్వహిస్తారు. రెండో విడతలో పోలింగ్ జరిగే రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల జాబితాలో అసోం, బీహార్, ఛత్తీస్గఢ్, జమ్మూ కాశ్మీర్, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, త్రిపుర, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, మణిపూర్ ఉన్నాయి. రెండో విడత పోలింగ్కు నోటిఫికేషన్ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేయడంతో నామినేషన్ల దాఖలు ప్రక్రియ ప్రారంభమైంది. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఏకైక ఎంపీ డీకే సురేష్ బెంగళూరు రూరల్ నియోజకవర్గంలో నామినేషన్ దాఖలు చేశారు. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సోదరుడే డీకే సురేష్. అంతకుముందు డీకే సురేష్ ఆలయంలో పూజలు చేశారు. తన సోదరుడు డీకే శివకుమార్ ఆశీర్వాదం తీసుకున్నారు. మాజీ ప్రధాని దేవగౌడ మనవడు, జేడీఎస్ ఎంపీ రేవన్న తాను ప్రాతినిధ్యం వహిస్తున్న హసన్ నియోజకవర్గం నుంచి మరోసారి బరిలోకి దిగారు. జేడీఎస్కు కంచుకోటైన హసన్ నుంచి నామినేషన్ వేశారు. కేరళలో రాజకీయ నేత, నటుడు, ఎల్డీఎఫ్ అభ్యర్థి ముఖేష్ కొల్లం నియోజకవర్గంలో నామినేషన్ వేశారు. పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ముఖేష్ వెంట తరలివచ్చారు. కేరళలోని కాసర్గోడ్ నియోజకవర్గంలో భాజపా అభ్యర్థి ఎంఎల్ అశ్విని నామపత్రాలు సమర్పించారు. అభిమానులు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలిరాగా పాదయాత్రగా వెళ్లిన ఆమె నామినేషన్ వేశారు. స్వార్థ ప్రయోజనాలతో కూడిన మూకలు న్యాయ వ్యవస్థపై ఒత్తిడి తీసుకురావాలని యత్నిస్తున్నాయని, కోర్టులను అపఖ్యాతికి గురిచేస్తున్నాయని 600 మందికి పైగా న్యాయవాదులు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్కు లేఖ రాశారు. ముఖ్యంగా రాజకీయ నేతలకు సంబంధించిన అవినీతి కేసుల్లో ఈ తరహా ధోరణి కనిపిస్తోందన్నారు. స్వార్థ మూకల వ్యూహాలు న్యాయ వ్యవస్థను దెబ్బతీస్తున్నాయని, ప్రజాస్వామ్య నిర్మాణానికి ముప్పుగా మారాయని తెలిపారు.
న్యాయ వ్యవస్థ సమగ్రతను దెబ్బతీసే ప్రయత్నాలపై ఆందోళన వ్యక్తం చేస్తూ సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే సహా సుమారు 600 మంది న్యాయవాదులు సీజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్కు లేఖ రాశారు. మార్చి 26వ తేదీతో ఉన్న ఆ లేఖలో న్యాయ వ్యవస్థపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు స్వార్థ ప్రయోజనాల సమూహం యత్నిస్తోందని న్యాయవాదులు పేర్కొన్నారు. న్యాయపరమైన ప్రక్రియలను ప్రభావితం చేసి కోర్టుల ప్రతిష్టను దెబ్బతీయాలని చూస్తోందని చెప్పారు. ఇందుకోసం అనేక మార్గాలను ఆ సమూహం అనుసరిస్తోందని, కోర్టులపై ప్రజల్లో విశ్వాసాన్ని తగ్గించేందుకు న్యాయస్థానాల కీలక తీర్పులపై తప్పుడు కథనాలు సృష్టిస్తోందని పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ మధ్య కొందరు న్యాయవాదులు పగలు రాజకీయ నాయకులను సమర్థించడం, రాత్రి మీడియాతో న్యాయమూర్తులు ప్రభావితం చేయడం వంటి అంశాలు బాధాకరమని లాయర్లు ఆందోళన వ్యక్తం చేశారు. కోర్టు నిర్ణయాలు తమకు అనుకూలంగా రాకపోతే కొందరు వెంటనే బహిరంగ విమర్శలకు దిగుతున్నారని చెప్పారు. సామాజిక మాధ్యమాల్లో అవాస్తవాలను ప్రచారం చేస్తూ న్యాయమూర్తులపై ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. ఇక కొందరు విమర్శకులైతే నా దారి లేదా రహదారి అనే విధానాన్ని అవలంబిస్తారని విమర్శించారు. వారితో ఏకీభవించని ఏదైనా నిర్ణయం ఉంటే చెత్త కింద పరిగణిస్తారని పేర్కొన్నారు. వ్యక్తిగత రాజకీయ కారణాలతో కోర్టు ప్రతిష్టను దెబ్బతీసే ఇలాంటి ప్రయత్నాలను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించకూడదని హరీష్ సాల్వే సహా సుమారు 600 మంది న్యాయవాదులు తమ లేఖలో పేర్కొన్నారు. ఇలాంటి వాటిపై మౌనంగా ఉంటే హాని చేయాలనుకునే వారికి మరింత బలమిచ్చినట్లేనని ఆందోళన వ్యక్తం చేశారు. కొందరు మన న్యాయస్థానాలను చట్టబద్ధమైన పాలన లేని దేశాలతో పోల్చే స్థాయి కూడా దిగజారని న్యాయవాదులు లేఖలో గుర్తు చేశారు. చట్టాన్ని సమర్థించే వ్యక్తులుగా న్యాయస్థానాల కోసం నిలబడాల్సిన సమయం ఆసన్నమైందని తాము భావిస్తున్నట్టు న్యాయవాదులు లేఖలో పేర్కొన్నారు. న్యాయస్థానాలు ప్రజాస్వామ్యానికి మూలస్తంభాలుగా ఉండేలా చూసుకుని అంతా కలిసికట్టుగా రాజకీయ, వృత్తిపరమైన ఒత్తిడిలకు వ్యతిరేకంగా పోరాడాలని లేఖలో ప్రస్తావించారు. న్యాయ వ్యవస్థ సమగ్రతను దెబ్బతీసే ప్రయత్నాలపై కఠిన చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టును కోరుతున్నట్టు సీజేఐకి రాసిన లేఖలో హరీష్ సాల్వే సహా సుమారు 600 మంది న్యాయవాదులు కోరారు. లోక్సభ ఎన్నికల వేళ సీజేఐకి న్యాయవాదులు లేఖ రాయడం చర్చనీయాంశమైంది. న్యాయ వ్యవస్థ సమగ్రతను దెబ్బతీసే యత్నాలు జరుగుతున్నాయని 600 మంది న్యాయవాదులు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్కు లేఖ రాసిన నేపథ్యంలో ప్రధాని మోదీ కాంగ్రెస్పై విరుచుకుపడ్డారు. న్యాయవాదులు పేర్కొన్న స్వార్థ ప్రయోజనాల సమూహం కాంగ్రెసే అని అర్థం వచ్చేలా ఎక్స్లో పోస్ట్ చేశారు. ఇతరులను బుజ్జగించడం, ప్రలోభ పెట్టడం, వేధించడం వంటివి పాతకాల కాంగ్రెస్ పార్టీ సంస్కృతి అని మండిపడ్డారు. 5 దశాబ్దాల క్రితమే కాంగ్రెస్ తమకు విధేయమైన న్యాయ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు యత్నించిందని ఆరోపించారు. దేశం కోసం కాకుండా వ్యక్తిగతమైన స్వార్థ ప్రయోజనాల కోసం ఇతరుల నిబద్ధతను కాంగ్రెస్ పార్టీ సిగ్గు లేకుండా కోరుకుంటుందని ధ్వజమెత్తారు. ఆ పార్టీని 140 కోట్ల మంది ప్రజలు తిరస్కరించడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదని పేర్కొన్నారు. న్యాయ వ్యవస్థపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు స్వార్థ ప్రయోజనాల సమూహం యత్నిస్తోందని 600 మంది న్యాయవాదులు సీజేఐ జస్టిస్ చంద్రచూడ్కు లేఖ రాశారు. ముఖ్యంగా అవినీతికి సంబంధించిన కేసుల్లో న్యాయస్థానాల ప్రతిష్టను దెబ్బతీయాలని చూస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి వాటిపై చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. మద్యం కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు కోర్టు మరో 4 రోజులు ఈడీ కస్టడీని పొడిగించింది. రాజకీయ కుట్రలో భాగంగానే తన అరెస్టు జరిగిందని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఆరోపించారు. మద్యం కుంభకోణంలో ఈ నెల 21న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను అరెస్ట్ చేసిన ఈడీ ఈ నెల 28వ తేదీ వరకు కస్టడీలోకి తీసుకుంది. కస్టడీ గడువు ముగియడంతో ఇవాళ రౌస్ ఎవెన్యూ కోర్టులో కేజ్రీవాల్ ను హాజరుపరిచారు. ఈడీ వేసిన వారం రోజుల కస్టడీ పొడిగింపు పిటిషన్పై విచారణ సందర్భంగా కేజ్రీవాల్ తానే స్వయంగా వాదనలు వినిపించారు. ఈ కేసులో అప్రూవర్గా మారిన శరత్ చంద్రారెడ్డి భాజపాకు 55 కోట్ల రూపాయలు ఇచ్చారని, అందుకు తన వద్ద ఆధారాలు ఉన్నాయని తెలిపారు. ఈ వ్యవహారంలో డబ్బు చేతులు మారిందని, తన అరెస్టు తర్వాతనే శరత్ చంద్రారెడ్డి ఎన్నికల బాండ్లు కొనుగోలు చేసినట్లు కేజ్రీవాల్ ఆరోపించారు. ఆప్ అవినీతిలో కూరుకుపోయిందంటూ దేశ ప్రజల ముందు ఓ పొగతెర సృష్టించారని, అయితే ఈడీ విచారణ ఎదుర్కొనేందుకు తాను సిద్దమని ఢిల్లీ సీఎం ప్రకటించారు. దర్యాప్తునకు సహకరించేందుకు ఢిల్లీ సీఎం సిద్దంగా ఉన్నారని కోర్టుకు తెలిపిన ఆయన తరపు న్యాయవాది రమేష్ గుప్తా ఈడీ కోరుతున్నట్లు కస్టడీ పొడిగింపు కారణాలతో కాదన్నారు. ఈ విచారణకు ఢిల్లీ మంత్రులు అతిషి, సౌరభ్ భరద్వాజ్, గోపాల్ రాయ్తో పాటు కేజ్రీవాల్ సతీమణి సునీత కూడా హాజరయ్యారు.